హాయ్ గైస్. నేను ఈరోజు బెంగళూరు వెళ్తున్నాను. నాతో పాటు మా అక్క మా అన్న కూడా వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మా అన్న మా వదినల ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది. నేను కూడా ఫస్ట్ టైం ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా షూట్ చేస్తారు, ఎలా క్యాప్చర్ చేస్తారు ఆ మూమెంట్స్ అనేది చూడడం. సో అందుకోసం మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. మా వదిన వాళ్ళది యాక్చువల్గా చిత్రదుర్గం. సో అక్కడ నుంచి మా వదిన వాళ్ళ బ్రదర్ ఇద్దరు అక్కడ నుంచి వస్తున్నారు. సో మా ఊరు నుంచి మేము వెళ్తున్నాం. సో ఇద్దరు అక్కడ కలిసి రిసార్ట్లో ఈ షూట్ జరుగుతుంది. చూస్తున్నాం. కంపల్సరీ మీరు కూడా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా షూట్ చేస్తారనేది. సో మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. ఇక మా జర్నీ స్టార్ట్ అయింది. కొద్దిగా అర్లీగానే స్టార్ట్ అవ్వాలనుకున్నాం, బట్ కుదరలేదు. మనం ఎంత అనుకున్నా కొన్నిసార్లు కుదురుతుంది. మేము బెంగళూరు వెళ్ళాలంటే పాగోడ మీదుగా వెళ్ళాలి. పాగోడలో మాకు కొద్దిగా ఏదో వర్క్ ఉంది మనకు, అంటే టైలర్ దగ్గర. అక్కడ మా తమ్ముడు చిన్న వర్క్ చేస్తాడు పాగోడలో. సో తను లోకల్ కదా, సో తనకైతే కొద్దిగా ఐడియా ఉంటుందని చెప్పేసి తనని రమ్మని చెప్పాను. తను వచ్చి మాకు అక్కడికి తీసుకెళ్ళి తనకి హెల్ప్ చేశాడు అనమాట. సో అది వెళ్ళిపోయినాక మేము తర్వాత అక్కడ నుంచి పాగోడ నుంచి మేము ఇంకా మరి బెంగళూరుకి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి జస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే మా అక్క అవసరం లేదు. బట్ కాకపోతే మాకు ఇంకా వేరే పని కూడా ఉంది అక్కడ. అదేంటంటే మనకు పెళ్ళికి వచ్చినప్పుడు గెస్ట్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో కొద్దిగా అలవాటు కదా. సో మేము కూడా ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాం. చాలామంది చెప్పారు బెంగళూరు వెళ్ళి అక్కడ చిక్పేట్లో తీసుకుంటే బల్క్లో మీకు కొద్దిగా తక్కువ పట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. సో అందుకోసమే నేను మా అన్న అయితే ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వదు. సో మా అక్కని తీసుకెళ్తే కొద్దిగా బెటర్ అని చెప్పేసి మా అక్కను కూడా తీసుకెళ్ళాం. యాక్చువల్గా టైంలో మాకు అంటే పెళ్ళికి ఇంకో 10 days మాత్రమే ఉంది. కొద్దిగా హడావుడిలోనే ఉన్నాం అప్పట్లోనే. బట్ కాకపోతే మా అక్క లేకుంటే కొద్దిగా కుదరదని చెప్పేసి మా అక్కని ఆ టైంలో కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి అక్కడికి రీచ్ అవ్వడం కూడా లేట్ అయింది. మేము వెళ్ళే టైంకే చాలా లేట్ అయిపోయింది. 7-7:30 అయిపోయింది. ఈ లైన్ మొత్తం అవే ఉంటాయి, అంటే మెటల్ ప్లాస్టిక్ సంబంధించి. జస్ట్ మనకి అవి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్లో ఉంటాయి. బట్ కాకపోతే అవి ఒరిజినల్ అయితే కాదనమాట. మనకి కొద్దిగా తక్కువలోనే బల్క్లో తీసుకుంటే తక్కువకే ఇస్తారు. మేము ఈ షాప్లోనే తీసుకున్నాం, మీరు ఇప్పుడు చూస్తున్న షాప్లో. మేము స్టార్ట్ అయిందే లేట్ అయింది కాబట్టి అక్కడికి రీచ్ అవ్వడం కూడా లేట్ అయింది. మేము ఎప్పటిలాగే దాసరాల్లో కార్ అక్కడే పార్క్ చేసి అక్కడ నుంచి మెట్రోకి వచ్చాము ఇక్కడికి చిక్పేట్కి. ఎందుకంటే చిక్పేట్లో మీరు చూసారు కదా ఆడావిడి జనాలు, అక్కడికి మనం కార్ తీసుకొచ్చి పార్క్ చేసుకోవడానికి ఛాన్సే ఉండదు అనమాట. సో అందుకోసం మేము మెట్రోకి వస్తే బెటర్ ఆప్షన్ అని చెప్పేసి మేము ఎప్పుడు వచ్చినా కూడా మెట్రో అక్కడే దాసరాల్లో ఆ ఏరియాలో పెట్టేసి మేము అక్కడ నుంచి మేము మెట్రోకి వస్తాం ఇక్కడికి. మా అక్క చేతిలో చూస్తున్నారు కదా ఆ ప్లేట్స్ గోల్డ్ ప్లేటెడ్ ప్లాస్టిక్స్ అనమాట. అవి జస్ట్ పెయింట్ వేసి ఉంటారు. అవి ఒక 2-3 times యూజ్ చేయొచ్చు. పెళ్ళిలో బాగుంటుందని చెప్పేసి మా అక్క తీసుకుంది పెళ్ళి కోసం. నేను చెప్పిన రిటర్న్ గిఫ్ట్స్ ఇవే. కుంకుమ వేసుకోవడానికి యూజ్ అవుతుందని వచ్చిన వాళ్ళకు ఇవే మేము తీసుకెళ్ళాం అనమాట. 150 pieces మేము తీసుకున్నాం అక్కడ. ఇక అక్కడ షాపింగ్ అయిపోయినాక అక్కడ నుంచి మెట్రో నుంచి మళ్ళీ సేమ్ దసరాలకు వెళ్ళాం. అక్కడ నుంచి పిన్యాలో మా అక్క వాళ్ళు ఉన్నారు. నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళాలి. సో ఆ ప్లాన్తోనే మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం నైట్ అక్కడ స్టే చేయడానికి. మార్నింగ్ కొద్దిగా అర్లీగానే స్టార్ట్ అయినాం 6:30 ఆ టైంకి. బట్ కాకపోతే మా వదిన వాళ్ళని ఫోటోగ్రాఫర్స్ని అందరినీ పికప్ చేసుకుని వెళ్ళాలి. అందులో మేము ప్లాన్ చేసుకున్న ప్లేస్కి వెళ్ళాలంటే ఒక 2-3 hours అన్నా పడుతుంది, ఎందుకంటే అది సిటీ అవుట్కట్స్లో ఉంటుంది. సో అందుకోసమే మేము ఎంత తొందరగా వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళడానికి మాకు ఇంచుమించు 10 అయింది. టిఫిన్ కూడా చేయలేదు ఆ రోజు, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయితే బాగుంటుందని చెప్పేసి. అక్కడ మా అన్నకు మేకప్ వచ్చేస్తుంది కదా, తన పేరు వాణి. తను మా మేనమామ కూతురే, మరెవరో కాదు. తను ఒక 3-4 years నుంచి ఆ ఫీల్డ్లో ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది తను మేకప్ చేస్తే, అంటే న్యాచురల్గా. అందులో మాకు ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయంటే తనే ఉంటుంది. అంటే తనకి వేరే ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నా కూడా తనని క్యాన్సిల్ చేసుకుని వస్తుంది, ఎందుకంటే ఎంతైనా మా ఫ్యామిలీ కదా. సో అందుకోసం కొద్దిగా ప్రయారిటీ కూడా అలా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీకు నిజంగా బాగా అనిపించిందంటే, తను న్యాచురల్గా చేసింది అనిపిస్తే, ఒకవేళ మీది చిత్రదుర్గం ఆ సరౌండింగ్ ఏరియా అయితే ఖచ్చితంగా తనని కాంటాక్ట్ అవ్వండి. తన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకోసం. షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవరు నేను ఇప్పుడు చూడలేదు. తీసేటప్పుడు అంటే మనకి అనిపిస్తుంది అన్నమాట, అంటే దీన్ని ఎలా వాళ్ళు మామూలుగా అలా చేస్తారు, కానీ అవుట్పుట్ అయితే చాలా వేరే లెవెల్లో ఉంటుంది. అసలు మనం చూసేటప్పటికి వాళ్ళు అంటే ఎడిట్ చేశాక మనకు ఇచ్చాక అవుట్పుట్ ఇచ్చాక దాన్ని చూస్తున్నప్పుడు వేరే ఉంటుంది మన రిజల్ట్. అసలు
చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మీకోసం కొద్దిగా అంటే ఆల్రెడీ నేను అయిపోయినాక చేస్తున్నాను కదా, సో కొద్దిగా వాళ్ళు ఇచ్చిండే అవుట్పుట్ వీడియోస్ కూడా మీకు కొద్దిగా యాడ్ చేస్తాను, మీకు అంటే అవి ఎలా ఉంటుందని చెప్పి. ఆల్మోస్ట్ 12 వరకు ఇక్కడే షూట్ అయింది. తర్వాత మేము ది సై స్టూడియో అని అక్కడికి 2 to 8 వరకు స్లాడ్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళాం. ఇది ఎంట్రన్స్ ప్లేసు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ రూమ్లన్నీ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో వచ్చే కపుల్స్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ వాళ్ళు ఒకవేళ వాష్రూమ్ యూజ్ చేసుకోవాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట ఇక్కడ. ఇది ఎంట్రన్స్. లోపలికి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు లోపల షూటింగ్ చేసుకోవడానికి. బాగున్నాయి, పర్లేదు లొకేషన్స్. ఇది సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది. నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది మేబీ, ఎందుకంటే లైట్స్ యూజ్ చేసి మనం యూజ్ చేసే కెమెరాస్ని బట్టి బాగుంటుంది. ఇది బాగుంది లొకేషన్, ఒక మినీ తాజ్మహల్లా. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, అంత మంచిగా అయితే లేదు. ఇది బాగానే ఉంది ప్లేసు. ఇక్కడే మా అన్నలు షూటింగ్ చేస్తున్నారు. ఇది బాగానే ఉంది ప్లేస్. మేడం సార్ మేడం రెడీ సార్, రెడీ 3, 2, 1 go walk sir. మేడం మేడం మీరు ತುಂಬಾ ತಲೆ ಮುಂದೆ ಬನ್ನಿ. ಇಲ್ಲಿಂದ ಬಾ. అట్లా చేస్తాను మేడం. మేడం ಅವ್ರು ನೋಡಿ మేడం, తిరిగి మేడం ఇన్న సార్, తిరిగి సార్. సార్ ಅವ್ರು ಹಿಂದೆ ಬನ್ನಿ సార్. నైట్లో చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ. డేలో కన్నా నైట్లో తీస్తేనే బాగా వస్తున్నాయి కూడా ఫొటోస్. అంటే మనం యూజ్ చేసే కెమెరాస్ని బట్టి కూడా ఉంటుంది అనుకో, అది వేరే సంగతి. ఇక్కడ మూన్ ఉంది, ఇక్కడ చాలా బాగుంటాయి. అంటే మన డైరెక్ట్ రాదు, జస్ట్ షేడ్స్ వస్తాయి అంతే, బాగుంటుంది. జస్ట్ షాడోస్ వస్తాయి ఇక్కడ, కానీ చాలా బాగుంటాయి చూడడానికి ఫొటోస్. అవి మీరు చూస్తారు మంచి వీడియో దగ్గరలో. యా బాగుంది, నైస్. అక్కడ కట్లు ఉంటాయి, అక్కడ చలమంట వేసుకుని తీసుకునే ఆపర్చునిటీ ఉంది, బట్ మాకు టైం లేదు, అందుకోసమే ఇప్పుడు తీసుకోలేకపోయాము అక్కడ ప్లేస్. ఇక్కడ బాగానే ఉంది, కానీ మా వాళ్ళు ఎందుకు పెద్ద ఇంట్రెస్ట్ చూడట్లేదు, మా ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ తీయడానికి. బాగానే ఉంది, పర్లేదు. నేను కూడా కొన్ని షాట్స్ తీసుకున్నాను ఇక్కడ, బట్ అది ఇప్పుడే రిలీజ్ చేయడం బాగుంటుంది అనుకుంటా. ఇది కూడా బాగానే ఉంటుంది, పోర్ట్రేట్లో తీస్తే ఉంటుంది బా, వేరే లెవెల్ ఇది కథ. వావ్, దట్స్ గ్రేట్. మాకు స్లాట్ 8 వరకే ఉంది ఇక్కడ పర్మిషన్స్. సో అందుకోసం 8 తర్వాత మేము అక్కడ నుంచి కాల్ చేసి మా అన్న వాళ్ళ హోటల్ దగ్గరికి డ్రాప్ చేసి మేము తర్వాత రిటర్న్ అయ్యాం మా ఊరికి.
ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా మేము లంచ్ చేయలేదు. సో చాలా ఆకలిగా ఉన్నది. ఇక మేము వెళ్ళే రూట్లో చాలా చోట్ల చూసాం, మంచి ప్లేస్ అయితే దొరకలేదు. ఫైనల్గా నల్లమంగళ దాటినాక ఒక ప్లేస్ మంచిది దొరికింది. సో అక్కడ ఇక్కడ స్టాప్ చేసి మేము డిన్నర్ అక్కడ కంప్లీట్ చేసుకుని తర్వాత మేము ఊరికి స్టార్ట్ అయ్యాం అక్కడ నుంచి. మేము వెళ్ళింది సాటర్డే వెళ్ళాం. సో నో ఛాన్స్ మాకు నాన్ వెజ్ తినడానికి. సో ఉండే దాంట్లో బెటర్ ఆప్షన్ తీసుకున్నాం, ఇంకా తప్పదని. మా డిన్నర్ కంప్లీట్ చేసుకుని మేము స్టార్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 11 అయింది. నైట్ టైం కదా, నేను కూడా స్లోగానే వెళ్ళాను కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు లేడీస్తో పాటు వెళ్తున్నారు అందుకోసం. ఇంటికి వెళ్ళడానికి 1:32 అయింది. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.